ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట అందరికీ శుభాభివందనాలు. ఈరోజు అంశము రగులుచున్న అగ్ని. ఎందుకు రగులుచుంది అగ్ని, ఎక్కడ రగులుచుంది అగ్ని అనే అంశాల మీద మనము 2-3 వాక్యాలను ధ్యానిద్దాము. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనేవాడు ధన్యుడు. ఆయన త్వరగా వస్తున్నాడంట. ఇంతకుముందు వచ్చాడు మొదటిసారి, మళ్ళీ రెండోసారి వస్తున్నా అని చెప్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో, మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధంగా ఉండుడి. మనం అనుకుని గడియలో వస్తాడంట ఆయన ముందుగానే చెప్తుండు, మీరు అనుకుని గడియలో నేను వస్తాను కాబట్టి సిద్ధంగా ఉండండి. ఎలా సిద్ధంగా ఉండాలా? మనం ఆయన ఏవైతే వాక్యాలు చెప్పాడో ఆ వాక్యానుసారంగా జీవిస్తూ, ఆ వాక్యాలు మనం భద్రం చేసుకుంటూ, పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన కోసం ఎదురు చూస్తుండాలా. అయితే ఎందుకు వస్తుండే ఆయన? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. అనేక నివాసాలు అంట తండ్రి ఇంటి దగ్గర పరలోకంలో. మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును. ఆయన స్థలం సిద్ధపరిచేది మన కోసం, మనం ఆయనతో ఉండడం కోసం స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన. మళ్ళీ తిరిగి రాబోతున్నా మనం తీసుకుపోవడానికి. అయితే ఇక్కడ భూలోకంలో భూమి మీద స్థలాలు ఉన్నాయి కదా, నివాసాలు ఉన్నాయి కదా. మరి ఇక్కడ ఏమైంది అని అంటే, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరద మునిగి నశించెను. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము మునిగి నశించిందంట. ఎందుకు నశించింది అప్పుడున్న లోకము? నోహవు కాలంలో ఉన్న ఆ లోకము ఎందుకు నశించింది? ఎందుకంటే అప్పుడున్న పాపం భయంకరమైన పాపం. ఆ పాపం వల్ల అప్పుడున్న లోకాన్ని ఆయన నీటి ద్వారా ముంచేశాడు. అప్పుడున్న మనుషులని ముంచేశాడు. ఆయన నీటి ద్వారా తీర్పు తీర్చాడు అప్పుడు. అది ఇప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వల్ల భద్రం చేయబడి ఉన్నవి. అప్పుడు మనుషులను నాశనం చేశాడు నీటి ద్వారా. అయితే భూమిని ఆకాశాన్ని అలాగా భద్రపరిచాడు ఆయన. ఎందుకు భద్రపరిచాడు ఆయన? భక్తిహీనుల తీర్పు కొరకు, నాశనం కొరకు. అంటే అప్పుడు కూడా నాశనం జరిగింది. అప్పుడు కూడా భక్తిహీనులు ఉన్నారు. అప్పుడు భక్తిహీనులు ఎవరు? వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవారు, దోపిడీ చేసేవాళ్ళు, రకరకాల పేర్లతోటి హింసించేవారు, రకరకాలమైన దాడులు చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనాలు, యుద్ధాలు, ఇంకా చెప్పలేనివి. అవన్నీ చూసి దేవుడు తీర్పు తీర్చాడు నీటి ద్వారా. అది ఇప్పుడు అదే భూమిని ఆయన భద్రం చేశాడంట. అదే భూమిని ఆకాశాన్ని భద్రం చేశాడు. ఆయన వాక్యం ద్వారా భద్రం చేశాడు. అంటే ఆయన వాక్యమైన దేవుడు ఆయన కాబట్టి ఆయన భద్రం చేసి పెట్టాడంట భూమిని. దేనికోసం? అగ్ని కొరకు, భక్తిహీనుల కొరకు, భక్తిల నాశనం కొరకు. అంటే ఇప్పుడు కూడా తీర్పు తీరుస్తున్నాడు. ఏమని? భక్తిలో తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై దాచిపెట్టబడింది భూమి. అదే ఇప్పుడు రగులుచున్న అగ్ని. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ 2025 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల అగ్ని ప్రమాదాలు జరిగినాయి. అదే అగ్ని అంటే అదే రకమైన అగ్ని, మనకు కనిపించే అగ్ని, కనపడిన అగ్ని మన హృదయంలో. ఎన్నో రకాల మన హృదయంలో పాపంతో నిండి ఉంది, కోపంతో నిండి ఉంది. ఈ మాటలు మాట్లాడుతున్న నేను, మీరు వింటున్న ఈ మాటలు, దేవుడు అంత అన్యాయస్తుడా అని మీకు కూడా కోపం రావచ్చు. అది కూడా ఒక రకమైన అగ్ని, నీ హృదయంలో రగిలే అగ్ని.
అంటే దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడు కదే. అంటే భూమిని కాలుస్తున్నాడు కదా, మరి దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే దేవుడు ఇంతకుముందు వచ్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. నువ్వు పాపివైతే నీకోసం ప్రాణం పెట్టాడు. మరి దాని గురించి మనం మాట్లాడమా? అది కాదు. ఆ ప్రాణం పెట్టింది చూస్తే ఆయన చేతగానివాడు. అప్పుడేమో చేతగానివాడు, ఇప్పుడేమో భూమి మీద అగ్ని వేస్తున్నాడంటే ఇప్పుడేమో అంత అన్యాయస్తుడా అని ఆశ్చర్యంగా చూస్తాం. ఎలాగండి మనముగా? అంటే మనకు నచ్చినట్టుగా దేవుడు ఉండాలా? మనం ఇష్టం వచ్చినట్టు మనం చేయొచ్చు. మన స్వాతంత్రంతో ఇతరుల మీద దాడి చేయొచ్చు, ఇతరులు తిట్టచ్చు, కొట్టచ్చు, దోచుకోవచ్చు, వ్యభిచరించవచ్చు, దొంగిలించవచ్చు, రకరకాల క్రియలు చేయవచ్చు. నేనే జ్ఞానాన్ని, నేనే దేవుణ్ణి, నేను చేసిందే న్యాయము, నేను నడిచిందే మార్గము, నేను పలికిందే సత్యము అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మనిషి. అంటే నీకు నచ్చినట్టుగా దేవుడు ఉంటే అది దేవుడు, నీకు నచ్చినట్టు లేకపోతే దేవుడు కాదు. దేవుని జ్ఞానం నీ జ్ఞానం ఒకటి కాదు కదా. మరి ఎందుకు నీ దేవుడిలాగా నువ్వు అనుకుంటున్నావు? నువ్వు చేసింది దేవుడు కాదు, నువ్వు చూసింది దేవుడు కాదు, నువ్వు అనుకున్నది దేవుడు కాదు. నీ జ్ఞానం ఆయన జ్ఞానం వేరు. ఆయన జ్ఞానము నీకు అర్థం కాదు. ఎలాగ అర్థమవుతుంది ఆయన జ్ఞానము? నీలో ఉన్న ప్రాణాన్ని, ఆత్మని చూడలేవు. నీ శరీరాన్ని మాత్రం నువ్వు చూడగలవు, నీలో ఉన్న ఆత్మ ప్రాణాన్ని నువ్వు చూడలేవు. ఆయన ఆత్మ ఉన్నాడు కనుక ఆయన చూడాలంటే ఆత్మ ద్వారా చూడాలి. ఆయన్ని ఆత్మ ద్వారా ఆరాధించాలా, ఆత్మ ద్వారా ప్రార్థించాలా. అలా చేస్తే నీలో ఆయన వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే నీకు మనోనేత్రం తెరవబడుతుంది. ఆ మనోనేత్రంలో నీకు జ్ఞానం తెలుస్తుంది, సత్యం తెలుస్తుంది, దేవుడు ఎవరైంది తెలుస్తుంది, ఆ సత్యవంతుడైన దేవుడు ఎవరైనా తెలుస్తుంది. ఇది జ్ఞానం అంటే. మనం అనుకుంటుంది జ్ఞానం కాదు. నేనే జ్ఞానవంతుణ్ణి, నేనే తెలివివంతుణ్ణి, ఇది ఈ లోక సంబంధించిన జ్ఞానం. నువ్వు చూస్తున్నంత ఈ లోక సంబంధించిన జ్ఞానం. ఈ లోక సంబంధించిన జ్ఞానం ఆయన జ్ఞానం ఒకటి కాదు. ఆయన నిన్ను సృష్టించినాడు, ఈ సృష్టిని సృష్టించింది ఆయన, ఈ భూమిని సృష్టించింది ఆయన. ఆయన సృష్టికర్త. ఆయన మాట ద్వారా ఈ సృష్టి జరిగింది. ఆయనకు సృష్టించిన ఆయనకు నాశనం చేసే హక్కు ఆయనకు ఉంది. కాబట్టి మనం కూడా మనకున్న పిల్లల మీద, మన పిల్లల్ని వాళ్ళు దండించే అధికారం మనకు ఉంటుంది. వాళ్ళు తప్పు చేస్తే శిక్షించే అధికారం మనకు ఉంటుంది. అలాగే ఆ తండ్రి అనే దేవుడు కూడా ఆయన చేసిన సృష్టి మీద, ఆయన చేసిన మనుషుల మీద ఆయనకు అధికారం ఉంది. నీకు ప్రాణం పెట్టిన నీలో ఉన్న ఆత్మ ఆయనది. కాబట్టి ఆయనకు ప్రాణం పెట్టే అధికారం ఉంది, ప్రాణం తీసే అధికారం ఉంది. కాబట్టి మనం ఆయన చిత్తాన్ని తల ఉంచాలి, కానీ మనకు నచ్చినట్టుగా దేవుడు ఉండడు. నువ్వు ఆయనకు నచ్చినట్టు నువ్వు ఉండాలా. అప్పుడు నీకు అర్థమవుతుంది ఆయన జ్ఞానం. హత్యలు చేస్తాను, అన్యాయం చేస్తాను, మోసం చేస్తాను, దుర్మార్గం చేస్తాను, పక్కవాన్ని హింసిస్తాను, వాడికంటే నేను జ్ఞానవంతుణ్ణి, నేను చెప్పిందే వినాలా అని నీకు ఎప్పుడైతే గర్వంతో అనుకుంటావో ఆ గర్వం వల్ల జ్ఞానం రాదు. ఆ జ్ఞానమే ఉంటుంది. ఆ జ్ఞానంలో నువ్వు ఉంటావు. కాబట్టి మనకు జ్ఞానం రావాలంటే సత్యాన్ని తెలుసుకోవాలా. ఆ సత్యవంతుడు ఎవరైనా తెలుసుకోవాలా. అందుకే ఆయన వాక్యమైన దేవుడు, ఆయన వాక్యం ద్వారా ఆయన వాక్యం అయి ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను అంటే ప్రారంభ కాలంలోనే ఆయన ఉన్నాడు. ఆయన వాక్యము అనే పేరుంది. ఆ తర్వాత ఆ వాక్యమే శరీరధారికి వచ్చిండు. ఆ శరీరధారికి వచ్చి మన మధ్య నివసించి మనతో మాట్లాడిండు, చెప్పాడు ఇలా ఉండండి, ఇది మార్గం, ఇది సత్యము, ఇది నడవండి అని చెప్పాడు. అయితే మనకు నచ్చినట్టుగా ఉండాలి. మనం ఒకసారి మనం ఈ మాటలు చెప్తున్నాం అనుకో, ఈ దేవుడు ఇంకా ఎవరో ఈయనగా దేవుడు కాదు. మనకు వచ్చే ముందు వచ్చే ఆలోచన ఏంటి? ఆయన పరాయి దేవుడు పరాయి, ఆ పక్క దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు ఉన్నాడు, అందరికీ దేవుడు ఒక్కటే. కానీ ఆ దేవుణ్ణి తెలుసుకోవాలా. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు నీకు కోపం రప్పించవచ్చు. ఇది కూడా ఒక అగ్ని లాంటిదే. నీలో కోపం వస్తుంది చూసావా, అది అగ్ని వంటిది. ఆ కోపం కూడా అగ్ని వంటిదే. ఆ అగ్ని మనలో, ఆ కోపం వస్తుంది కదా, ఆ కోపం వస్తే మనం ఆలోచించలేము. ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటామో, ఆలోచిస్తామో, అప్పుడే మార్పు మొదలవుతుంది. ఆ మార్పు మొదలైనప్పుడు నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు, వాక్యమైన సత్యాన్ని తెలుసుకుంటావు, ఆ వాక్యానుసారం జీవిస్తావు. ఇప్పుడు జరుగుతున్న దాడులు, అంటే ఇప్పుడు జరుగుతున్న భయంకరమైన అగ్ని ప్రమాదాలు అయితేమి, భూకంపాలు అయితేమి, కొత్త రోగాలు అయితేమి, ఇవన్నీ
మనిషి ద్వారా వచ్చినాయే, మనిషి చేయించుకునే మనిషి చేసిన పాపమే. మనిషి చేసిన పాపము మనిషి నుంచి మనిషికి కాకుండా మనిషి నుంచి కుటుంబానికి, కుటుంబం నుంచి పక్క కుటుంబానికి, గ్రామానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి, లోకానికి అంతా చుట్టుకుంది మనిషి చేసే పాపం. ఆ పాపంలో ఆ మనిషికి కనబడట్లేదు సత్యం ఏంటో. నేను చేసిందే సత్యం అనుకుంటున్నాడు. అది సత్యం కాదు, అసత్యం. అది ధర్మం కాదు, అధర్మం. సత్యాన్ని తెలుసుకున్నప్పుడే, నీ ఆలోచన విధానం మారినప్పుడే, మన పితరులు అనుసరించిన విధానం మనం అనుసరిస్తే మనలో మార్పు లేదు. మన పితరులు ఏదైతే విధంగా జీవించారో అలా జీవిస్తే మన మార్పు కాదు. మన ఆలోచనలు వాళ్ళ నుంచి మారాలా. అంటే మన వాడుతున్న టెక్నాలజీ ఏదైతే ఉందో అది మారుతూ వచ్చింది, కానీ మన ఆలోచన విధానం మారలేదు, అక్కడే ఉంది. మన భక్తులు కూడా మార్పు లేదు. ఇప్పుడు ఈ వాక్యాలు చదువుతున్న మనమైతేనేమి, వాక్యాసరం జీవిస్తున్న వాళ్ళైతేనేమి ఆలోచించుకోవాలి. మనమే మనం తీర్పు తీర్చుకోవాలా. అప్పుడు నీటి ద్వారా తీర్పు తీర్చాడు, ఇప్పుడు అగ్ని ద్వారా తీర్పు తీస్తున్నాడు. ఇవి సూచనలు. ఇది ఈ 2005 నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ముందు చాలా ఎక్కువ జరగబోతున్నాయి. అవి తెలుసుకోవాలంటే సత్యాన్ని తెలుసుకోవాలా. ఎందుకంటే ఆయన సత్యవంతుడు, ఆయన వాక్యమైన దేవుడు, ఆయన వాక్యం సత్యం. ఏదైనా మనము ఒక కొండని కాలిస్తే, ఆ గడ్డిని కాల్చేస్తే అక్కడ గడ్డి చచ్చిపోయి కొత్త చిగురు వస్తుంది, కొత్త గడ్డి మొలుస్తుంది. అలాగే ఆయన వాక్యాన్ని మనం విన్నామంటే, ఆయన వాక్యాన్ని మనలోకి వచ్చిందంటే, ఆయన పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిందంటే మనలో ఉన్న పాపం కాలిపోతుంది. మనలో ఉన్న పాప క్రియలు, పాప ఆలోచనలన్నీ కాలిపోతాయి. ద్వేషము, కుట్ర, కుళ్ళు, అసూయ, రకరకాల కోరికలు ఇవన్నీ కూడా కాల్చివేయబడతాయి. అలా కాల్చివేసిన తర్వాత కొత్త హృదయం స్టార్ట్ అవుతుంది. అది నూతనంగా పుట్టడం అంటే. అలాగ నువ్వు పుట్టాలని చెప్పేసి, అలా నువ్వు మారాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. ఈ మార్పు రావాలా. ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, అవన్నీ మనం చూసి నేర్చుకోవాలా. అది జరిగినప్పుడు తండ్రి ఏంటి ఇది అని చెప్పేసి ఆయన తలుచుకోవాలా. ఆ నిజదేవుని తెలుసుకోవాలా. అప్పుడు తలుచుకుంటేనే నీకు నువ్వు మారగలవు. మార్పు వస్తుంది. సత్యం తెలుసుకుంటే మార్పు వస్తుంది. నామకార్థానికి ఏదో జరుగుతుంది అని చెప్పేసి అలా పెట్టామనుకో, రేపు చనిపోయిన తర్వాత మనము తీర్పులోకి వస్తాం. శరీరంగా తీర్పులోకి వచ్చే ఆత్మ తీర్పు తెచ్చే దేవుడు. ఆయన ఆత్మ విన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలా. అందుకే ఆయన ఈ భూమి మీద తీర్పు తెచ్చడానికి అగ్ని ద్వారా తీర్పు తీరుస్తున్నాడు. ఇది మొదలైంది. ఆయన అంటాడు ప్రకటన గ్రంథం 1:8 అల్పయు ఒమేగయు నేనే, అనగా ఆదియు అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియగు దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు. సర్వాధికారి దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన భూతకాలంలో ఉన్నాను, వర్తమాన కాలంలో ఉన్నాను, భవిష్యత్తు కాలంలో నేను ఉంటాను. ఆయన వాక్యము 3 కాలాల గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఏం జరగబోతుందో చెప్తున్నాడు. మనం గ్రహించేలాగున్నామా? మన అజ్ఞానం వదిలిపెట్టి మనం చెప్పే వాక్యాలు మాత్రం విందాం. అది సత్యం ఉందో తెలుసుకుందాం. ఆ సత్యమే నేను సర్వసత్యానికి నడిపిస్తుంది. మన అజ్ఞానం వదిలిపెట్టి జ్ఞానంతో ఆలోచించాలా. అలా జ్ఞానంతో ఆలోచిస్తే మళ్ళీ మార్పు వస్తుంది. ఆ మార్పు దేవునికి ఇష్టమైనది. అలా మనం మార్చుకుందాము. ఈ మాటలు ఉంటే నేను కోపం వస్తుందంటే అది మార్పు కాదు. నీకు ఆలోచన వస్తుందంటే అది మార్పు. కాబట్టి మనం మనసు మార్చుకుందాము, ఆలోచన విధానం మార్చుకుందాము, సత్యాన్ని తెలుసుకుందాము, సర్వసత్యానికి నివద్దాము. ఆయన వాక్యం సత్యం కనుక ఆ సత్యాన్ని నమ్మడం. ఎందుకంటే ఆయన వాక్యం సత్యము. నీ వాక్యమే సత్యము. సత్యమవ జయతే. నీ వాక్యమే సత్యం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన కాక. ఆమేన్.